ఆశీర్వదించునుగాక. ఈ మినిస్ట్రీని బహుగా ఉన్నతమైనటువంటి రీతిలో అభివృద్ధికరంగా దేవుడు మార్చునుగాక. చాలా సంతోషం. దేవుని సన్నిధానంలో ఉపవాసం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. ఉపవాస ప్రార్థన అనేటువంటిది బైబిల్ చరిత్రలో చాలా గొప్ప కార్యాలు జరిగించింది అనే సత్యం మనకు తెలుసు. ఒక్క పూట ఉపవాసం చేస్తేనే మనిషి శక్తిమంతుడు కాగలిగితే, ఒక్క దినం ఉపవాసం చేయగలిగితే బలమైన కార్యాలు జరిగితే, 3 దినాలు ఉపవాసం ఉండగలిగినప్పుడు శాసనాలే మార్చివేయబడగలిగితే, 7 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శత్రు సమూహాల్ని జయించడానికి శక్తినివ్వగలిగితే, 40 దినాల ఉపవాసం ఇజ్రాయిలందరూ కూడా ఒక నిబంధన ప్రకారంగా బతకడానికి ధర్మశాస్త్రాన్ని తీసుకుని రాగలిగితే, 40 రోజుల ఉపవాస ప్రార్థన 3.5 సంవత్సరాల దివ్యమైన పరిచర్యను భూమి మీద జరిగించడానికి యేసయ్యను అద్భుతంగా వాడుకుంది. చప్పట్లు కొట్టే ప్రభువుని మహిమపరుద్దాం. ఉపవాసంలో ఉండే శక్తి చాలా గొప్పది. అందుకే దేవుని పిల్లలైన వాళ్ళు శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడాలి. దేవుని పిల్లలైన వాళ్ళు శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఇష్టపడాలి. భక్తులమని చెప్పుకునే మనం మన భక్తి జీవితంలో కనీసం వీక్లీ ట్వైస్, కనీసం 2 పర్యాయాలైనా, అంటే ఇట్స్ మినిమం 2 పర్యాయాలైనా శరీరాన్ని నలగొట్టుకునే దానికి ఇష్టపడగలిగితే ఆత్మీయ జీవితం బలపరచబడగలుగుతుంది. ఒక్క చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మీరు బైబిల్ ఏం తీయవసరలా, 8వ అధ్యాయము 23వ వచనం ఎజ్రా గ్రంథాన్ని మీరు చూస్తే, వారు ప్రయాణం చేసుకుంటూ అహవా అనే నది దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి యెరూషలేము రావడం కోసం అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా స్టే చేసి, వారందరికీ ఒక మాట చెప్పాడంటే ఎజ్రా, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగు నిమిత్తమై, ఏమంటది, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగు నిమిత్తం అని చెప్పి ఉపవాసం ఉందామని చెప్పి దేవుని వేడుకుందామని చెప్తే జనులందరూ అన్నారంట, అయ్యా నువ్వు ఎలాగంటే అలాగే, నువ్వు ఎలాగంటే అలాగే, అయ్యా మాకు క్షేమం కలుగుతుందంటే, మా చిన్నోళ్ళకి క్షేమం కలుగుతుందంటే, మా ఆస్తికి క్షేమం కలుగుతుందంటే ఉపవాసం ఖచ్చితంగా ఉందాం, దేవుని వేడుకుందాం అని అంటే ప్రజలందరూ ఏకీభించినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏమనంటే, వారు ఉపవాసం ఉండి లేక మేము ఉపవాసం ఉండి ఆ సంగతి విషయమై దేవుని వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. ఉపవాసం ఉండి మేము ఆ సంగతిని గురించి వేడుకొనగా, ఏ సంగతిని గురించి? శుభ ప్రయాణం కలగాలి, మాకు మా చిన్నపిల్లలకి మా ఆస్తికి శుభ ప్రయాణం కలగాలి. అంటే నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే, నీ కుటుంబానికి శుభం కలగాలంటే, నీ జీవితానికి క్షేమం కలగాలంటే, నీ జీవితానికి శుభం కలగాలంటే, నీ పిల్లలకి క్షేమం కలగాలంటే, నీ పిల్లలకి శుభం కలగాలంటే, నీ సొత్తు యావత్తుకి శుభం కలగాలంటే, అంత మాత్రమే కాదు, మనం అందరం ఆరాధించేటువంటి దైవిక సంఘానికి శుభం కలగాలంటే సంఘములో ఉన్నవారు ఉపవాస దీక్షలు చేపట్టాలి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. సంఘములో ఉన్నవారు ఉపవాసమును ప్రతిష్ఠించుకుని ఏర్పాటు చేయగలగాలి. అందుకే మరి దైవజనురాలు అక్క 50 దినాలు చక్కగా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడిపోయారు. చాలా సంతోషం కదా. ఆలోచన చేయండి, 40 దినాలు యేసయ్య ఉపవాసం, 3.5 సంవత్సరాల దివ్యమైన పరిచర్య. ఒక పక్క గాస్పెల్ మినిస్ట్రీ, మరొక పక్క హీలింగ్ మినిస్ట్రీ, 2 రకాలుగా అద్భుతమైన పరిచర్య దేవుడు జరిగింపచేసి సాతాను యొక్క తలను చితకతో కలిగిన పరిచర్యకు 40 దినాల ఉపవాసం ఉపయోగపడింది. కొట్టండి చెప్పడం కొట్టగా సారిగా. నా యేసే మాదిరి చూపించగలిగాడు మనందరికీ. మన ఉపవాసం అనేటువంటిది శక్తి కలిగిన, బలము కలిగిన, మహిమ కలిగిన కార్యాలు జరిగించగలుగుతుందని చెప్పి, అంచేత ఆ బలమైనటువంటి ఉపవాసం అనేటువంటిది ఈ ఆదరణకర్త మినిస్ట్రీస్ అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్షేమాన్ని, ఒక అద్భుతమైన ఉజ్జీవాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక ఎదుగుదల, అభివృద్ధిని దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడని నేను ఆశిస్తున్నాను. అటువంటి కార్యాలు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
గత సంవత్సరంలో జరిగిన 50 దిన ఉపవాస ప్రార్థన గుడికల ద్వారా కలిగిన ఉద్యోగం కంటే ఈ సంవత్సరం జరిగే 50 దిన ఉపవాస ప్రార్థన గుడిక ద్వారా ఈ ప్రాంతము కదిలించబడును గాక, ఈ ప్రాంతం అంతా కదిలించబడును గాక, అనేకమైన ఆత్మల సంఘంలోకి నడిపించబడును గాక, కట్ల చేత బంధకాల చేత బంధింపబడినటువంటి ప్రతి వ్యక్తికి విడుదల కలుగును గాక, దివ్యమైన సేవ ఈ ప్రాంతంలో జరుగును గాక. ఆ రీతిగా దేవుడి పరిచయం దీవించును గాక.